నేను ఈ హాస్పిటల్ మీద దృష్టి పెడతాను. ఈ నాటకం ఏంటో, అందులో నువ్వు వేస్తున్న పాత్ర ఏంటో అన్నీ బయట పెడతాను. అప్పుడు చెప్తా నీ సంగతి. అమ్మయ్యా! అత్తయ్య, అత్తయ్య, ఆయన వెళ్ళిపోయారు. లేవండి అత్తయ్య. బావకి నా మీద అనుమానం వచ్చేసింది అత్తయ్య. నేనంతా విన్నాను భూమి. మనం ఇంకా ఇక్కడే ఉంటే బావ మనల్ని పట్టుకుని మావయ్య గురించి తెలుసుకునే ప్రమాదం ఉంది అత్తయ్య. ఆయన అనుమానం పెరగకుండా ఉండాలంటే మనం ఇంట్లోనే ఉండాలి. మరి మీ మావయ్య సంగతి ఏంటి? ఏముందత్తయ్య, మనకే భగవంతుడిచ్చిన డాక్టర్ గారు ఉండనే ఉన్నారు కదా. పోలీస్ కేసు లేకుండా చూసుకున్నారు. మావయ్యని జాగ్రత్తగా చూసుకోమంటే చూసుకోరా ఏంటి? ఆయన ఎంత డబ్బు కావాలంటే అంత ఇచ్చేద్దాం అత్తయ్య. కానీ మనం ఒక పని చేద్దాం. ఇలా ప్రతిరోజు కాకుండా 2 రోజులకు ఒకసారి వచ్చి మావయ్యని చూసుకున్నామనుకో, అది సరిపోతుంది. అదే మంచిదనిపిస్తోందమ్మా. నిజంగా ఆ డాక్టర్ గారు మనకు భగవంతుడిచ్చిన డాక్టర్ గారే. సరే అత్తయ్య, పదండి వెళ్దాం.